నమస్కారం. నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను గత 5 సంవత్సరాలుగా అర్టికేరియాతో బాధపడుతున్నాను. ఈ సమస్యకి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటుందా అని మన వ్యూవర్ చందు గారు క్వశ్చన్ అడిగారండి. చందు గారు, మీ సమస్యకి ఆయుర్వేదంలో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఆయుర్వేదం పిత్త మరియు వాత దోషాలను సమతుల్యం చేయడం, రక్తాన్ని డీటాక్స్ చేయడం మరియు రోగ నిరోధక శక్తి యొక్క పనితీరును మెరుగుపరచడం ద్వారా అర్టికేరియా లేదా శీతపిత్తాన్ని నయం చేస్తుంది. మీరు 5 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పారు కాబట్టి మీ సమస్య దీర్ఘకాలిక అసమతుల్యతను సూచిస్తుంది. కాబట్టి దీనికి డీప్ క్లీనింగ్ మరియు దీర్ఘకాలిక నిర్వహణ అవసరం. ఆయుర్వేదం మీ సమస్యను ఎలా నయం చేస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒకసారి ఈ సమస్య అసలు ఎందుకు వస్తుందో చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం దీనికి 4 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది శరీరంలో పిత్తదోష అసమతుల్యత ఏర్పడటం వల్ల శరీరంలో వేడి పెరిగి చర్మంపై వాపు మరియు దురద వస్తుంది. రెండవది వాత తీవ్రతరం అవ్వడం వల్ల చర్మం పొడిబారడం దురదకి దారితీస్తుంది. మూడవది రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల జీర్ణక్రియ బలహీనపడి అలర్జిక్ రియాక్షన్కి దారితీస్తుంది. చివరిగా మీ లివర్ సరిగ్గా డీటాక్స్ చేయకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయి చర్మ సమస్యకి కారణమవుతాయి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మొట్టమొదటిది ఆరోగ్యవర్ధిని వడ్డీ. ఇది కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది మరియు చర్మంలోని విష పదార్థాలని తొలగిస్తుంది. రెండవది హరిద్రాకాండ. ఈ హర్బ్ కూడా సహజమైన యాంటీ అలర్జిక్గా పనిచేస్తుంది. గోరువెచ్చటి పాలల్లో రోజుకి 2 సార్లు 1 టీ స్పూన్ పొడిని తీసుకోవచ్చు. మూడవది మంజిష్టాది క్వాజం. ఈ హర్బ్ రక్తంలో ఉండే టాక్సిన్స్ని శుభ్రపరుస్తుంది. దీన్ని భోజనానికి ముందు నీటితో 15 ml కలిపి తీసుకోవచ్చు. చివరిగా త్రిఫలా చూర్ణం. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. కాబట్టి 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చటి నీటితో రాత్రిపూట తీసుకోవాలి. దురద మరియు మంట నుండి ఉపశమనం పొందడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, వేప మరియు పసుపు పేస్ట్. వేప పొడి, పసుపు, కలబంద జెల్ కలిపి ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేసుకోండి. రెండవ టిప్, కొబ్బరి నూనె, కర్పూరం కలిపి రాయడం వల్ల చర్మం ఉపశమనం పొందుతుంది మరియు వేడి తగ్గుతుంది. మూడవ టిప్, అలోవెరా జెల్ మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తాజా జెల్ని ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయండి. రెండవది ఆయుర్వేద థెరపీలు. మొదటిది విరేచనం. ఇది మీ కాలేయం మరియు ప్రేగుల నుంచి టాక్సిన్స్ని తొలగిస్తుంది. రెండవది రక్తమోక్షణం. ఈ థెరపీ రక్తం నుంచి వేడి మరియు టాక్సిన్స్ని తొలగిస్తుంది. మూడవది తక్రధార. ఈ థెరపీ రోగ నిరోధక శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు దీర్ఘకాలిక ఎలర్జీలను తగ్గిస్తుంది. మూడవది డైట్ మరియు లైఫ్ స్టైల్ మార్పులు. స్పైసీ, ఫ్రైడ్ మరియు చల్లటివి, పుల్లటి ఆహారాలను నివారించండి. ఉదాహరణకి మిరపకాయలు, ఊరగాయలు, పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండండి. దోసకాయ, కొబ్బరి నీరు, పుదీనా వంటి కూలింగ్ ఏజెంట్స్ కలిగిన ఫుడ్స్ని తీసుకోండి. ఒకవేళ ఈ హర్బ్స్ మరియు థెరపీలతో పర్సనలైజ్డ్ రీతిలో ట్రీట్మెంట్ పొందాలి అంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 5 లక్షల మందికి పైగా అర్టికేరియా, సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదామనుకుంటే మీ ప్రశ్నను కింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏంటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.